లక్కీ భాస్కర్ సినిమా చూసి లక్కీ భాస్కర్లో ఆ భాస్కర్ ఏ రకంగా అయితే డబ్బులు సంపాదించాడో అదే రీతిలో మేము సంపాదిస్తామని చెప్పి విశాఖపట్నం హాస్టల్ నుంచి 4 కుర్రాళ్ళు పారిపోయారండి. వాళ్ళ పేరెంట్స్ ఇచ్చినటువంటి ఫీజులు కట్టడానికి ఇచ్చినటువంటి డబ్బులు పట్టుకుని విశాఖపట్నం నుంచి పారిపోయారు హాస్టల్ నుంచి. సినిమా చూసి సినిమాలో హీరో ఎలాగైతే డబ్బులు సంపాదించాడో మేము కూడా అలాగే డబ్బులు సంపాదిస్తాం అని బయలుదేరారు. అందులో బ్యాంకులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఆ లోపాలన్నింటినీ ఉపయోగించుకుని అనేక రకాలుగా అక్రమాలు పాల్పడుతూ లక్కీ భాస్కర్ ఎదుగుతాడు. దాన్ని స్ఫూర్తితో మేము కూడా ఎదిగేస్తాం. సినిమా ఎంత ప్రభావం చూపుతుంది చూడండి చిన్నపిల్లల మీద, జనాల మీద. ఇప్పట్లో చాలా ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా మీద చాలా విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్, రాజేంద్ర ప్రసాద్ ఇలా చాలామంది మాట్లాడారు. స్మగ్లర్ని హీరోగా చూపిస్తారా అంటూ మాట్లాడారు. ఇలా నేరగాళ్ళని, మరి ఇందులోనే నేరమే, నేరగాళ్ళే హీరో. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే నేరాలు చేస్తావా, దగా చేస్తావా, మోసాలు చేస్తావా, ఏం చేస్తావా, సంపాదించడమే, నీ దగ్గర భారీగా సొమ్ములు ఉండడమే ఇప్పుడు సొసైటీలో అత్యంత విలువైనదిగా విషయంగా సినిమాలు చూపుతున్నాయి. అలా తయారు చేస్తున్నాయి. వీటి ప్రభావం యువత మీద ఏ రీతిలో ఉంటుందో, పిల్లల మీద ఎలా పడుతుందో. పిల్లలు 4 పిల్లలు పారిపోయి ఎక్కడికి వచ్చారంటే విజయవాడ వచ్చేసారండి. మహారాణిపేటలో ఉన్న సెయింట్ ఆన్స్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి కిరణ్ కుమార్, కార్తీక్, చరణ్ తేజ, రఘు, వీళ్ళు 4 ఫీజులు కట్టమని పేరెంట్స్ ఇచ్చినటువంటి డబ్బులు పట్టుకుని వచ్చేసి 8వ తారీఖున లక్కీ భాస్కర్ సినిమా చూసి పారిపోయి వచ్చేసి విజయవాడలో దొరికారు. మొగల్రాజపురంలో స్కూల్ బ్యాగులు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళ ఫోటోలన్నీ రాష్ట్రం అంతా పంపించిన తర్వాత అక్కడ స్థానికులకు అనుమానం వచ్చి సమాచారం ఇస్తే పోలీసులు వాళ్ళ 4 పట్టుకున్నారండి. సరే, అట్లా ఎంత ప్రభావం ఉంటుందో సినిమాల ప్రభావం పిల్లల మీద. తెలిసి తెలియనటువంటి వయసులో మనం కూడా అలాగే డబ్బులు సంపాదించవచ్చు, అలాగే మోసాలు చేయొచ్చు, అలాగే సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన పిల్లల్లో ఏ రీతిలో కలుగుతుందో ఇది ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తుంది.